తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతి మానితా భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత. దైవీ లక్షణాల్లో ఈరోజు 3వ శ్లోకం ఇది. భగవద్గీత విజ్ఞాన యోగము. ప్రతాపము. చూడండి, ప్రతాపం అంటే పరాక్రమం. మనిషిలో ఎక్కడైనా అన్యాయం అక్రమాలు జరుగుతుంటే, దోపిడీ జరుగుతుంటే నీ కళ్ళ ఎదురుగా నువ్వు నోరు మూసుకొని సైలెంట్గా పక్కకు పోవడం కాదు, ఆ దోపిడీని ఎదిరించేటటువంటి ప్రతాపం అనేది ఉండాలి. ప్రతాపం అంటే సాహసం అన్నమాట. ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ దాన్ని అణిచివేసేటటువంటి శక్తి కలిగినటువంటిదే ఒక దైవీ లక్షణం. అది అన్యాయం జరుగుతుంటే నాకు జరగలేదు కదా అని అట్లా సైడ్ తప్పుకొని పోవడం కాదు, అది ప్రతాపం కాదు, అది పిరికివాని లక్షణం అది. కాబట్టి ఇక్కడ ప్రతాపం అనేది ఒక దైవీ లక్షణం. క్షమ, సహనశీలత. నీకెవరైనా సరే ఇబ్బంది పెట్టారు, నిన్ను బాధ పెట్టారనుకో, క్షమాగుణం కలిగి ఉండు, సహనశీలత కలిగి ఉండు. అంటే వాళ్ళు నీకు బాధ కలిగించినప్పుడు సహనం అంటే ఏంటంటే, ఉదాహరణకు ఒక ధర్మకార్యం చేస్తుంటారు, అప్పుడు కొన్ని నీకు అనరాని మాటలు వస్తూ ఉంటాయి. ఆ ధర్మకార్యంలో నీ మీద కొన్ని నిందలు వస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు క్షమాశీలత కలిగి ఉండాలి. ఇది నేర్చుకోవాలి. ఇక్కడ ప్రతాపానికి క్షమాకు చాలా డిఫరెన్స్ ఉంది. మనము లోకములో అన్యాయం జరుగుతుంటే అక్కడ క్షమాశీలత చేయకూడదు, అదే తప్పు. ఇక్కడ భగవద్గీత అది నేర్పిస్తుంది అందరికీ. పర్సనల్గా నీకు ధర్మకార్యము చేసేటప్పుడు ఏవైనా నిందలు, తర్వాత నీ మీద అనరాని మాటలు ఏవైనా నీకు రావడము, అప్పుడు నువ్వు క్షమ కలిగి ఉండాలి, అప్పుడు సహనం కలిగి ఉండాలి. లోకములో సహనం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. క్షమ అంటే సహనశీలత. నీ వరకు వచ్చినప్పుడు, నీకు ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు క్షమ, సహనశీలత కలిగి ఉండాలి. ధైర్యము, ధైర్యం కలిగి ఉండాలి. బాహ్యాభ్యాంతర శుద్ధి. చూడండి, బాహ్య అంతరశుద్ధి. అలాగే వైరము, వైరము లేకుండుట, ఎక్కువ అభిమానము లేకుండుట అను ఇవి అన్నీయు దైవీ సంపద అభిజాతస్య, దైవీ సంపత్తితో పుట్టిన వానికి భవంతి కలుగును. చూడండి, ఈ విధంగా ఈ దైవీ సంపత్తితో పుట్టినటువంటి వారికి ఈ లక్షణాలన్నీ ఉంటాయి అనే విషయంగా కృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ బాహ్య అంతరశుద్ధి, ఇది కూడా ఒక దైవీ లక్షణం. మనం బాహ్యంగా శుచిగా ఉండాలి, ఆంతరికంగా కూడా శుచిగా ఉండాలి. ఆంతరికంగా శుచి అంటే ఏంటి? మన మనస్సులో ఉన్నటువంటి కాలుష్యం, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటివి దూరం చేసుకొని ఆ యొక్క ఆంతరిక శుచిని పాటించాలి. అలాగే బాహ్య శుచి, బాహ్యంగా అంటే ఏంటి? స్నానం చేసి మంచి వస్త్రాలు, ఉతికిన బట్టలు కట్టుకొని ఉండాలి, అది బాహ్య శుచి. బాహ్యంగా కూడా శుచిగా ఉండాలి, అది ఒక దైవీ లక్షణం. శుచి అనేది దైవీ లక్షణం, అది దేవతల్లో ఉండే గుణం. నువ్వు శుచిగా నీళ్లు పోసుకోకుండా ఇష్టం వచ్చేటి ఏ బట్టలు అంటే ఒకటే, అవి ఒక రోజు కట్టుకునేటివే 4 రోజులు అవే కట్టుకుంటా ఉన్నాం అనుకోండి, అది శుచి కాదు. చెమట పోసి దాంట్లోంచి రోగాలు పుడతాయి. కాబట్టి శుచిగా ఉన్నవాడికి రోగాలు రావు, గుర్తుపెట్టుకోండి. రోగాలు వస్తున్నాయంటే నువ్వు శుచి పాటించడం లేదు. ఒకటే సూత్రము, ఎవరు శుచిని పాటిస్తారో వారికి రోగాలు రావు, గుర్తుపెట్టుకోండి. శుచి అంటే ఏది? ఇక్కడ బాహ్య శుచి, అంతరశుచి రెండు. ఈ రెండిటిని ఎవరు పాటిస్తారో వాళ్ళకు రోగాలే ఉండవు. కాబట్టి ఇది ఒక దైవీ లక్షణము. తర్వాత వైరం లేకుండుట. వైరం, శత్రుభావన, విరోధం, ద్వేషం. ద్వేషం లేకుండుట ఒక దైవీ లక్షణం. కాబట్టి వైరం అనేది ఉండకూడదు మనిషిలో. వైరం ఉంటే అతనికి సాధన అతను చేయలేడు. కాబట్టి కొందరు మనల్ని ద్వేషిస్తుంటారనుకోండి, సపోజ్ కొంతమందికి డౌట్ వస్తుంది, మనము ద్వేషించకుండా అవతలి వాళ్ళు ద్వేషిస్తుంటారు, అప్పుడు నువ్వు ఎలా ఉండాలి అని కొంతమందికి డౌట్ వస్తుంది. వాళ్ళు ద్వేషించినప్పుడు మనకు ద్వేషం కలుగుతుంది కదా, వైరం వస్తుంది కదా, అంటే అప్పుడే నువ్వు వైరం లేకుండా ఉండడం అనేది నేర్చుకోవాలి. అది దైవీ లక్షణం. వాళ్ళు ద్వేషిస్తుంటారు, అది వాళ్ళ బలహీనత. అది
వాళ్ళు ద్వేషించారని నువ్వు ఎందుకు ద్వేషించాలి వాళ్ళను? నువ్వు ద్వేషించకుండా ఉండు, అది దైవీ లక్షణము. కాబట్టి ఎవరో ద్వేషిస్తున్నారని మనం వాళ్ళని ద్వేషిస్తుంటే అది దైవీ లక్షణం కాదు, అది వాళ్ళ బలహీనత. అది రాక్షసుల్లో ఉండే గుణం ద్వేషించడం అనేది, మనుషులలో ఉండే గుణం కాదది. రాక్షసులు దుర్మార్గులలో ఉంటుంది ద్వేషించడం అనేది. ఎవరు? ఈ తీవ్రవాదులు ఉన్నారే, వీళ్ళు ద్వేషిస్తున్నారు, వైరం ఉంది వాళ్ళలో, అది రాక్షసులలో ఉన్నటువంటి గుణం. కాబట్టి ఎవరికి కూడా ఈ ద్వేషం, వైరం అనేది లేకుండా ఉండడం అనేది ఒక దైవీ లక్షణంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ప్రతి మానవుడు కూడా ద్వేషం దూరం చేసుకోవాలి. ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంభే దద్మహ. సంధ్యామంత్రాలలో 6 మంత్రాల్లో మనము ఈ యొక్క ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మహ, ఎవరు ద్వేషమును దూరం చేసుకుంటారో వాళ్ళు ఆ పరమాత్మకు అత్యంత సన్నిహితంగా దగ్గరవుతారు. ద్వేషమున్నవాడికి పరమాత్మ దూరం అండి. ఏ ప్రాణిని ద్వేషించకూడదు, ఎవరిని శత్రువుగా చూడాకండి. అలాంటి స్వభావం నువ్వు తయారు చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా ద్వేషం, వైరం లేకుండుట, అలాగే ఎక్కువ అభిమానము లేకుండుట. స్వాభిమానం ఉండాలి కానీ దురభిమానం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. స్వాభిమానం అంటే ఏంది? నేను సాధిస్తా, నేను నెరవేరుస్తా, ఖచ్చితంగా నా లక్ష్యాన్ని నేను చేరుకుంటా, ఇది స్వాభిమానం అన్నమాట. ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం నీ మీద నీకు నమ్మకం అనేది ఉండడం అనేది స్వాభిమానం. అదే దాన్ని ఎక్కువైందనుకో అది దురభిమానం అవుతుంది. ఓవర్ యాక్షన్ అంటారనమాట, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. అది ఉండకూడదు. కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అంటే నీ మీద నీకు ఎక్కువ అభిమానం ఉండకూడదు. ఇప్పుడు ఒక సాధారణ పీపుల్ ఉంటాడు, ఒక మనిషి, అతను నేను ప్రధాని అవుతా అంటే అది ఏమవుతుంది? ఒక కామన్ మ్యాను, ఒక ఊరికి సర్పంచ్ కూడా కాలేదు, అటువంటి వ్యక్తి నేను ప్రధాని అవుతా అంటే ఏమంటారు? దాన్ని ఎక్కువ అభిమానం కలిగి ఉన్నాడు వీడు, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో జీవిస్తున్నాడు అంటారు. అది ఉండకూడదు. స్వాభిమానం ఉండాలి. ఏంటి? నీ మీద నీకు విశ్వాసం. ఎలా అది విశ్వాసం అంటే, ఒకటి అనుకుంటావు అనుకో, చిన్నది ఏదైనా, అది నేను సాధిస్తాను. ఒకటి ప్రారంభం చేసి ఉంటావు, దాన్ని నెరవేరుస్తాను. అది నీ మీద నీకు నమ్మకం. అంటే అది ఓవర్గా ఉండకూడదు. ఆ నమ్మకం అనేది ఓవర్ కావద్దు. అది ఇక్కడ ఒక దైవీ లక్షణం అని చెప్తున్నాడు. స్వాభిమానం కలిగి ఉండడము దైవీ లక్షణం, దురభిమానం కలిగి ఉండడము దైవీ లక్షణం కాదు. అదే ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు. ఎక్కువ అభిమానం లేకుండుట, ఎక్కువ అభిమానం ఉండకూడదు. ఎక్కువ అభిమానం వల్ల నీకు అంత దుఃఖమే కలుగుతుంది. ఎక్కువ అభిమానం ఉన్నవాడు ఏం చేస్తుంటాడు? ఎప్పుడు వాడు పొగుడుకుంటుంటాడు అందరి దగ్గరికి పోయి, నేను ఇంత గొప్ప పని చేసినా, నేనంటే ఇది, నేను ఇంత తోపును అని చెప్పుకుంటుంటాడు అందరి దగ్గర. అదే ఎక్కువ అభిమానం కలిగి ఉండడం అంటే తన గొప్పలు తాను అందరి దగ్గర చెప్పుకోవడం అన్నమాట. అది ఉండకూడదు. ఇవి అన్నీ కూడా దైవీ సంపద. సంపద ఇది చూడండి. సంపద అంటే భౌతికం ఒక్కటే కాదు, ఈ సద్గుణాలను మనం పొందడం అనేది కూడా సంపదే. ఇదే నిజమైన సంపద, దైవీ సంపద ఇది. ఇక్కడ ఇన్ని విషయాలు చెప్పాడు, దీంట్లో యాడే కానీ ధనం గురించి చెప్పలేదు చూడండి. భౌతిక ధనం గురించి ఎక్కడే కానీ చెప్పలే. ఇవి నిజమైనటువంటి దైవీ సంపద, ఇవి సంపాదించాలి మనుష్యులు. ఈ భౌతిక ధనం తుచ్చమైనటువంటి ఈ క్షణకాలంలో నీ నుంచి దూరం అయ్యేటటువంటి ధనాన్ని, దానికోసం 24 గంటలు కష్టపడుతున్నారు. ఈ యొక్క ధనం పాపిష్టి ధనం కోసం కష్టపడుతున్నారు. అది కూడా పుణ్యంగా సంపాదించడంలే, ధర్మపూర్వకంగా సంపాదించడంలే. ఒకరిని మోసం చేసి, ఒకరికి మాయ చేసి, వంచన చేసి, కపటముతో అన్యాయంగా దౌర్జన్యంగా సంపాదిస్తున్నారు. పాపిష్టి ధనాన్ని మూటగట్టుకుంటున్నారు. ఆ ధనమే అని ఇన్ని లక్షణాలు కృష్ణుడు చెప్పాడు కదా. దైవీ సంపద, సంపద అనే పేరుతో చెప్పాడు కదా. ఒక్క చోట కూడా ఈ భౌతిక ధనం గురించి లేదు. 3 శ్లోకాల ద్వారా చెప్పాడు, ఇన్ని లక్షణాలు చెప్పినాడు. ఇవన్నీ సంపద. మానవులు ఈ సంపదను సంపాదించుకోవాలి. ఇదే దైవీ సంపద అని కృష్ణుడు చెప్తున్నాడు.
ఇటువంటి అభిజాతస్య దైవీ సంపత్తితో పుట్టిన వానికి కలుగును. ఈ లక్షణాలన్నీ దైవీ సంపద అంటే ఇటువంటి లక్షణాలతో పుట్టిన వాడికి కలుగుతుంది. ఈ లక్షణాలు ఉంటాయి దైవీ సంపద అంటే. అటువంటి వాడిని దేవత అంటారు. ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళను దేవతలు అంటారు. కాబట్టి అందరూ కూడా ఈ లక్షణాలను సంపాదించడానికి ప్రతి మానవుడు కూడా ప్రయత్నంతో సాధించాలి. ప్రయత్నపూర్వకంగా ఈ లక్షణాలను మనం పొందాలి. అదే నిజమైన సంపద. ఈ సంపదను నీ నుంచి ఎవరు దూరం చేయలేరు. ఈ భౌతిక ధనాన్ని దొంగలు దొంగలింపజేస్తారు, కానీ ఈ సంపదలను, ఈ యొక్క శాస్త్రము భగవద్గీత చెప్పినటువంటి ఈ సంపదలను ఏ వ్యక్తి దొంగలించలేడు నీ నుంచి. నీకు జన్మ జన్మలకు తోడుంటాయి ఈ సంపదలు, నీతో పాటే వస్తాయి ఈ సంపద, దైవీ సంపద. నువ్వు భౌతికంగా ధనం సంపాదించావనుకో, ఆ సంపద నువ్వు ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలి. నువ్వు దేహం విడిచిన తర్వాత ఎంత సంపదను సంపాదించు, నువ్వు ఎన్ని కోట్లు, వందల వేల కోట్లు సంపాదించు, అంతా ఇక్కడే వదిలిపెట్టాల్సిందే. అది అందరికీ జగమెరిగిన సత్యం. అది జగమెరిగిన వాడికి కూడా తెలుసు, సంపాదించేవాడికి కూడా తెలుసు అంతా వదిలిపెట్టిపోవాలని. కానీ అవిద్య, అజ్ఞానంతో అదే సంపాదిస్తుంటాడు, ఈ గుణాలను సంపాదించాడు. కాబట్టి ప్రతి మానవుడు కూడా శాస్త్రం ప్రకారము ఈ యొక్క దైవీ సంపదను సంపాదించడానికి ప్రయత్నం చేయండి. ఓం తత్సత్.